గత ఎపిసోడ్‌లో పురుషులు ఏమి చేయాలి? ఎలా ప్రార్థన చేయాలి? పురుషులు ప్రార్థన చేస్తే ఏమవుతుందో అనే విషయాన్ని ధ్యానం చేసుకున్నాము కదూ! ఒకసారి మీరు ముందు యూట్యూబ్‌లో మీరు చూడండి మీకు కావాలంటే. ఆ విషయాలు మీకు తెలుస్తది. దానికి కంటిన్యూషన్‌గా మనము ఇంట్లో మాట్లాడుకున్నాం. పురుషులు ప్రార్థనా పరులు ఎంతోమంది ఉన్నారు. ఇస్సాకు రెబ్కా కోసం ప్రార్థన చేసినప్పుడు డబుల్ బ్లెస్సింగ్ వచ్చింది. యోబు ప్రార్థన చేస్తే డబుల్ బ్లెస్సింగ్ పొందుకున్నాడు కదా! మనం ధ్యానం చేసాం కదా! మోషే చేతులెత్తి ప్రార్థించినప్పుడు ఇశ్రాయేలులు గెలిచారు. ఎంత గొప్ప భక్తులు కదా! అవునండి. మనము జకర్యాను చూసినప్పుడు జకర్యా ఎలిజబెతులు ఎంత గొప్ప దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు. వారు దేవుడు వారికి అప్పగించినటువంటి పనిని బాధ్యతగా, ధర్మముగా ఎంత భయభక్తులతో వారు చేసుకుంటూ ఉన్నారు. వారికి కూడా సంతానం లేదు. వారు కలిసి ప్రార్థన బహుగా జరిగించి ఉంటారు. అలాగే జకర్యా చూడండి, మనం చూద్దాం రండి. లూకా సువార్త మొదటి అధ్యాయం 6వ వచనానికొస్తే వీరిద్దరూ అంటే జకర్యా ఎలిజబెత్ వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. వీళ్ళిద్దరు ఎలా ఉన్నారంటే బహుకాలము గడిచినటువంటి వృద్ధులుగా ఉన్నారు. ఎంతో ఎదురు చూచినారు సంతానం కోసం, కానీ కాలేదు. దేవుడు తన సొంత సమయంలో సమస్తమును ఇచ్చేటువంటి వారిగా ఉన్నారు. మనం ఆశపడి నాకు ఇప్పుడే కావాలంటే అది మనకు క్షేమం లేకపోతే దేవుడు ఇప్పుడే ఇవ్వడు. దేవుని యొక్క సొంత సమయంలో మనకు ఏ రోజు ఏ గడిలో ఎప్పుడు క్షేమమో ఆ క్షేమము కలిగినటువంటి ఆ యొక్క దినమున రోజుల్లో దేవుడు మనకు సమస్తమును ఇచ్చేటువంటి వారిగా ఉన్నారు. ప్రతి ప్రార్థన కూడా ఆయన దగ్గర నిలబడుతుంది. ఇక్కడ జకర్యాకు దేవుడు అప్పగించినటువంటి పని యాజక ధర్మం. వారు బహువృద్ధులై అంత మంచిగా దేవుని యొక్క పరిచయం చేస్తున్నప్పటికీ, వారికి సంతానం లేకనప్పటికీ దేవుని యొక్క పనిలో ఎంత మాత్రము కూడా నిర్లక్ష్యం చేయలేదు వారు. చాలామంది అనేక మంది మరి క్రైస్తవులు ఏదైనా అవసరము తీరలేదు అనంటే దేవుని యొక్క పరిచర్యను మానేస్తారు, దేవుని మందిరమును మానేస్తారు, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళటం, ప్రార్థించటం, వాక్యం చదవటం మానివేసేటువంటి వారిగా ఉన్నారు. అందులో ముఖ్యంగా పురుషులు మానేసేటువంటి వారిగా ఉన్నారు. నీకు ఇష్టమైతే నువ్వు వెళ్ళు, నేను రాను అని అంటారు చాలా మంది పురుషులు. అలా కాదు అయ్యా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు గత ఎపిసోడ్ నుంచి. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, వారు బహు వృద్ధులై ఉన్నప్పటికీ, వారికి సంతానము లేనప్పటికీ దేవుడు వారిని కనికరించలేదు అని ఇతరులు అనుకొని ఉండవచ్చేమో, కానీ జకర్యా మాత్రం ఆ విధంగా అనుకోలేదు. దేవుడు అప్పగించినటువంటి పని యాజక ధర్మాన్ని చక్కగా తను చేస్తూ వచ్చాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఏమాత్రము కూడా వారు నిర్లక్ష్యము చేయలేదు. అయ్యా, నీవేం చేస్తున్నావు? నీ కొరత తీరలేదా? ఎంత ప్రార్థన చేస్తున్నా నేను నిజంగా మీరు అన్నట్టుగానే నేను దేవుని దగ్గర నేను ఇస్సాకులా ప్రార్థిస్తాను నా కొరతల కోసం. ఇదిగో నేను యోబులా ప్రార్థన చేస్తూ ఉంటిని, కానీ నాకు కొరత తీరలేదు. నువ్వు అనుకుంటూ ఉన్నావా? వీరు కాలము గడిచిపోయినటువంటి గర్భము ఉడిగిపోయినటువంటి సమయం వచ్చిన జవాబు రాలేదు. కానీ జకర్యా ఎప్పుడైతే మరవకుండా దేవుని నిర్లక్ష్యము చేయకుండా తన దేవుడిచ్చిన పనిని నిర్వర్తిస్తూ వచ్చాడో అప్పుడు దూత ప్రత్యక్షమైనాడు. హల్లెలూయా! ఆ ధర్మము జరిగిస్తున్నప్పుడే దేవుడు ప్రత్యక్షమైనాడు. దూత ప్రత్యక్షమై ఇదిగో మీదటికి ఈ సంవత్సరంలో నీకు కుమారుడు కలుగును. ఆశ్చర్యపడ్డాడు. ఎంత అసలు ఎవరు చెప్పిన సైన్స్ కూడా అందనటువంటి అద్భుత కార్యం అది. ఎవరు చెప్పిన నమ్మనటువంటి కార్యం అది. స్త్రీకి ధర్మము ఉడికిపోతే మరి వారికి ఇంకా సంతానము కలుగదు కదా. అది కూడా బహువృద్ధులైపోయారు కదా. ఏమాత్రము కూడా అవకాశము లేనటువంటి పరిస్థితి, ఆమె గర్భము మోయలేనటువంటి పరిస్థితి. అలాంటి స్థితిలో దేవుడు వాక్కు అక్కడ నెరవేర్చబడింది.
నీకు అసాధ్యమేమో, ఇక అన్నీ అయిపోయినాయి అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నీకు ఏదైనా ఒక కార్యం అప్పగించి ఉంటే, దేవుని యొక్క పరిచర్య నీకు అప్పగించి ఉంటే, దేవుని యొక్క కార్యాలు మందిరములో ఏదైనా ఒక పరిచర్య, లేకపోతే ప్రార్థన చేసే పరిచర్య, ఆత్మను రక్షించేటువంటి పరిచర్య దేవుడు నీకేమిచ్చారు, లేకపోతే నువ్వు సంపాదించే సంపాదన అనేక మంది సేవకులకు ప్రోత్సహించి వారిని పంపి సేవ చేసేటువంటి అవకాశం, లేకపోతే అలాంటి కృపను దేవుడు నీకు ఇచ్చాడేమో, అలాంటి దాని నుంచి నువ్వు ఒకవేళ దేవుడి కార్యము నెరవేర్చబడలేదు, నేను ఎంత ప్రార్థన చేసి నీ కొరత తీరలేదని ఒకవేళ నువ్వు మానుకున్నట్లయితే ఆ కార్యము కూడా నెరవేర్చబడదు. ఇక్కడ జక్కర్యా దేవుడిచ్చిన కార్యమును నెరవేరుస్తూ ఉన్నాడు కనుక ఆ కార్యము యాజక ధర్మము చేసేటప్పుడే అక్కడ దేవుని యొక్క దూత ప్రత్యక్షమై దేవుడు మాట్లాడిన, ఇలా పంపించాడు నీ దగ్గరికి న్యూస్ అని దేవుడు చెప్పిన మాటలను అక్కడ జక్కర్యాకు చెప్పి ధైర్యపరుస్తాడు. అవునండి, అయ్యా నువ్వు ప్రార్థన చేస్తున్నావా, లేకపోతే ఏదైనా కార్యం జరగలేదని విడిచిపెట్టావా, మందిరానికి పోవటం విడిచిపెట్టేసావా, మీ భార్యను పిల్లలు ఒక్కళ్ళనే దేవుని దగ్గరికి పంపిస్తూ ఉన్నావా, మందిరానికి పంపిస్తూ ఉన్నావా, ఫ్యామిలీ ప్రేయర్ నువ్వు చేసుకో అని పంపించేస్తున్నావా? కాదు కాదు, దేవుడు నీతోనే మాట్లాడు. నువ్వు యజమానుడివి, దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిచర్యను నువ్వు కార్యాన్ని నువ్వు నిర్వర్తించాలని దేవుడు మాట్లాడుతూ ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటావా, యేసయ్యా నేను నిజంగా మర్చిపోయా, నువ్వు నన్ను ఎంతగానో వాడుకున్నావు, నన్ను ఎంతగానో మందిర పరిచర్యలో వాడుకున్నావు, ఆత్మల రక్షణార్థమే వాడుకున్నావు, ఎంతో ప్రార్థన చేసినటువంటి వాడిని, అయితే ఇదిగో బలహీనుడని అయిపోయినాను, దేవా నన్ను క్షమించు అని ఈ దినం ఒక తీర్మానం చేసుకుంటావా? ఇదిగో అలాగే కొర్నేలి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. వీళ్ళంతా పురుషులు కదండి, పురుషులు నీ కోసమే దేవుడు ఇవన్నీ తీసుకొస్తున్నాడు. కొర్నేలి ఏం చేస్తున్నాడండి చూడండి, చూద్దారండి కొర్నేలి ఏం చేశాడో. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఇటలీ పటాలం అనబడిన శతాధిపతి అయిన కొర్నేలి అను ఒక భక్తిపరుడొకడు ఉన్నాడు. భక్తిపరుడున్నాడు, భక్తిపరుడు. అతడు భక్తి అంటే ఏంటండి, ఈ లోక మాలిన్యం అంటకుండా చూసుకునేవాడు, వెధవరాళ్ళను వాళ్ళ ఆదరించేవాళ్ళు, నిజమైనటువంటి భక్తి కలిగిన వాడని మనం యాకోబు పత్రికలో చూస్తాం కదా. కాబట్టి భక్తిపరుడు, దేవుని యందు భక్తి, తనకు ఇహలోక సంబంధమైన మాలిన్యం అంటకుండా చూసుకునేటువంటి భక్తిపరుడైనటువంటి కొర్నేలి ఉన్నాడు. ఆ కొర్నేలి ఏం చేస్తున్నాడంటే, అతడు కైసరియలో ఉండెను అన్న మాట మనం చూస్తాం. అతడు 2వ వచనం, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. హల్లెలూయా. ఈయన పురుషుడు, ఈయన ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేటువంటి అనుభవం కలిగినటువంటి వాడు. ఎలా? కుటుంబముతో కలిసి ప్రార్థన చేసేవాడు. చాలా మంది సిగ్గుపడతారండి కుటుంబ ప్రార్థన చేయడానికి. పురుషులు పిల్లల దగ్గర ప్రార్థన చేయడానికి సిగ్గుపడతారు, అలా చాటున చేసుకుంటూ ఉంటారు. కాదండి, నీ బిడ్డలకు నీ భార్య దగ్గర నీ సాక్ష్యము ఉండాలి, వారి ఎదురుగాను చేయాలి. కుటుంబ ప్రార్థన నడిపించవలసినటువంటి వాడవు నువ్వే. యజమానుడమైనటువంటి నీవు కుటుంబంలో బిడ్డల్ని కూర్చోబెట్టి వాళ్ళకి, మా నాన్నగారు ఎలా చేసేవాడంటే, మా నాన్నగారు, మీకు 6 మంది పిల్లలం మేము, మా చిన్నతనం నుంచి నాన్నగారు ఉదయం సాయంకాలం ఫ్యామిలీ ప్రేయర్ ఉండేది. మాకు కుటుంబం అంతా కూర్చోవాలి. మాకు ఉదయాన్నే స్కూలుకు టైం అవుతూ ఉంటది. స్కూలుకు టైం అయిపోయినా కూడా మా నాన్నగారు అందరి చేత ఒక్కొక్క వచనం చదివిస్తాడు. చదివించిన తర్వాత మేము అందరము, నాన్న కొంచెం వాక్యం ధ్యానం చేసి మాకు చెప్తారు. చెప్పిన తర్వాత అలా మాకు స్కూలు టైం అయిపోతున్నా వదలరు, నాన్న కూర్చోండి ప్రార్థన చేయండి అని అందరితో ప్రార్థన చేపించేటువంటి వారు. అందరము కలిసి ఒక్కొక్కళ్ళు ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు పంపించేట. అప్పుడు హడావుడిగా సిద్ధపడి మేము పరిగెత్తిపోయేవాళ్ళం స్కూళ్ళకి. నిజమండి, ఆ దినమున మేము అనుకున్నాం, కానీ నానేది స్కూల్కి కూడా టైం అయినా వదిలిపెట్టడేంటి అనుకున్నాం. కానీ తల్లిదండ్రులు పెంచినటువంటి ఆ యొక్క భక్తితో ఇప్పుడు 6 మంది కూడా మేము పరిచర్య చేస్తూ ఉన్నాం. 6 మంది కూడా దేవుని దగ్గర మందిరాలు కట్టుకొని మేము దేవునితో మేము నడిచేటువంటి వారంగా మేము ఉన్నాం. నిజంగా నీ జీవితంలో అయ్యా నువ్వు నా ఇంటి యజమానుడివి కనుక నువ్వేం చేయాలి? కుటుంబాన్ని కూర్చోబెట్టి దేవుని యొక్క మాటలు ధ్యానం చేయాలి. పిల్లల దగ్గర దేవుని మాటలను చెప్పాలి. మా నాన్న మనకు ఎన్నిసార్లు అనేవాళ్ళ మా తల్లిదండ్రులు ఏంటంటే, మేము మీకిచ్చే ఆస్తి గొప్ప రక్షణలోనికి నడిపించటం,
మేము ఏదో మీకు ఇవ్వటం లేదు, కానీ గొప్ప అమూల్యమైన రక్షణ కార్యాన్ని మీలో కలుగునట్లుగా ఇదిగో దేవుణ్ణి మీకు ఇస్తున్నాం అని చెప్పేవారు. అవునండి, అది ఆస్తి. ముందు ఈ లోకమైన ఆస్తి అంతా కూడా నశించిపోయేదే, కానీ నువ్వు నీ బిడ్డలకు కానీ నీ భార్యకి కానీ ఇవ్వాల్సినటువంటి ఆస్తి ఏదో తెలుసా? రక్షణ. దేవుని దగ్గర నుంచి వచ్చే రక్షణలోనికి వారిని నడిపించాలి బిడ్డలందరినీ కూడా. హల్లెలూయా. నువ్వు ఆ విధంగా చేస్తున్నావా? మా తల్లిదండ్రులు ఆ విధంగా చేశారు కాబట్టి మేము 6 మంది కూడా ఇలా ఎక్కడున్న పరిచర్యలో మేము ఉన్నాం. నీ బిడ్డలు కూడా ఇలా చూడాలని నీకు ఇష్టం ఉందా? నీకు ఇష్టం ఉందా? కొర్నేలి ఏం చేస్తున్నాడంటే కుటుంబం అంతటిని కూర్చోబెట్టి ప్రార్థన చేసేటువంటి వాడిగా ఉన్నాడు. ఆ బాధ్యత యజమానునికి ఉన్నది. యజమానుని యొక్క బాధ్యత ఏంటి? పురుషుడిగా నీకు సంపాదించి ఇంటికి తీసుకురావటమేనా? అదేనా బాధ్యత పురుషుడిగా? కాదే. దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే కుటుంబాన్ని ఏలటం. కుటుంబాన్ని ఏలటం అంటే స్త్రీని కాళ్ళ కింద పెట్టుకొని చూడటం కాదు. అది కాదు. అందరూ ఐక్యత కలిగి ప్రేమ కలిగి జీవించటం, దేవునిలో పెంచటం, దేవునిలో ఐక్యత కలిగి ఉండే, దేవునిలో సమాధానము కలిగి కుటుంబ ప్రార్థనలో దేవునితో దగ్గరగా ఉండేటువంటి అనుభవం కావాలి. భక్తిపరుడైనటువంటి కొర్నేలి ఏం చేశాడో తెలుసా? అందరిని కూర్చోబెట్టి భక్తిగా అందరూ కలిసి కుటుంబ ప్రార్థన చేసుకునేటువంటి అలవాటు, దేవుని యెహోవా యందు భయభక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబంగా ఈ కుటుంబం ఉన్నది. సరే, కొంచెం మనం ముందుకెళితే అక్కడ మనం 4వ వచనాన్ని చూస్తే, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఎంత చక్కని మాట దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ఆ విధముగా ఎల్లప్పుడూ ప్రార్థన చేసినట్టు కొర్నేలి దగ్గరికి దేవుని యొక్క దూత వచ్చాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుని యొక్క దూత ఒక శుభవార్తను తీసుకొని నీ దగ్గరికి, నీ ఇంటిలోనికి వచ్చేటువంటి వారిగా ఉన్నారు. అవునండి, సమాచారం అందించేటువంటి దూతలు తిరుగుతూ ఉన్నారు. దేవుని దగ్గర నుంచి మన దగ్గర నుంచి దేవుని దగ్గరికి తిరుగుతూ ఉన్నారు. అవును, నీ జీవితంలో అయ్యా నువ్వు ప్రార్థన చేస్తే కుటుంబాన్ని భయభక్తులు పెంచగలిగినటువంటి స్థితి నీలో ఉంటే దేవుని యొక్క దూత అక్కడి నుంచి పరలోకం నుంచి దిగి వచ్చి నీకు ఒక గుడ్ న్యూస్ అందిస్తారు. ఒక గుడ్ న్యూస్ అందిస్తారు. ఇదిగో ఈ యొక్క కొర్నేలి దగ్గరికి దేవుని యొక్క దూత వచ్చాడు. దేవుని దగ్గరకు వచ్చి ఏం చేశాడు తెలుసా? నీ యొక్క ప్రార్థన దేవుని దగ్గర వినపడింది అన్నాడు. నీ ప్రార్థన దేవుడు విన్నాడు అనేటువంటి గుడ్ న్యూస్ కొర్నేలికి అందించాడు. నీ జీవితంలో కూడా దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి వర్తమానము, శుభవర్తమానము నీకు కావాలినా? అయ్యా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఆమె చేసుకుంటుందిలే అని వెళ్ళిపోతున్నావా? అలా చూడండి, ఏం చేశాడో తెలుసా? ఆ దేవదూత వచ్చి ఏం చేశాడంటే, రండి అక్కడే మనము అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఉన్నది, ఇప్పుడు నీవు యొప్పేకు మనుష్యులను పంపి పేతురు అను మారు పేరు కల సీమోనును పిలిపించుము. మారు పేరు కలిగినటువంటి సీమోను పేతురు అక్కడ యొప్పేలో సీమోను ఇంట దిగి ఉన్నాడు. అతన్ని పిలిపించుకో. ఎవరు చెప్తున్నారండి ఈ అడ్రస్ అంతా? ఎవరు చెప్తున్నారు? దేవుని యొక్క దూత కొర్నేలికి చెప్తున్నాడు. పేతురు యొప్పేలో సీమోను ఇంట దిగింది కొర్నేలికి తెలియదు, కానీ ఇక్కడ చెప్తున్నటువంటి దిగి వచ్చినటువంటి దేవుని యొక్క దూత సీమోను పేతురు ఎక్కడున్నాడో యొప్పేలో ఉన్నటువంటి సీమోను యొక్క అడ్రస్ ను దేవుడు చెప్పిస్తా ఉన్నాడు. హల్లెలూయా. నీ అవసరము ఏమున్నదో ఆ అవసరమును తీర్చటానికి దేవుడు దూతను పంపించి ఫలానా చోటుకి వెళితే నీ అవసరము తీరుతుంది, ఫలాని వ్యక్తిని పిలిపించుకొని ప్రార్థన చేయించుకో, లేకపోతే నీ కుటుంబ ప్రార్థన చేయించుకో, దేవుడు ఆ అవసరమును తీరుస్తాడు. నువ్వు ఈ విధంగా ప్రార్థన చేయి, నీ అవసరము తీరుతుంది అని దేవుని యొక్క దూత ద్వారా దేవుడు శుభవార్తను నీకు అందించేటువంటి వాడిగా ఉన్నారు. ఎప్పుడు నీ దగ్గర తిరుగుతూ ఉంటారండి. దేవుని యొక్క దూతలు వచ్చి ఒక బ్యాగ్ పట్టుకొని నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసినటువంటి ఆరాధన అంతా తీసుకపోయి దేవుని దగ్గర పెట్టాలి అనుకున్నారట. దేవుని దగ్గర పెట్టాలి అని అంటే ఎన్ని రోజులైనా ఆ బ్యాగ్ నిండటల్లా. ఆ బ్యాగ్ నిండితే కదా దేవుని దగ్గరికి వెళ్ళటానికి. ఆ బ్యాగ్ నిండకపోతే దేవుని దగ్గర ఆ ప్రార్థన ఎట్లా వెళుతుంది? నువ్వు చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే అసలు నువ్వు ప్రార్థన చేస్తేగా దేవుని దగ్గరకు తీసుకుపోవటానికి ఆ దూతలు రోజు వెయిట్ చేస్తా ఉన్నారు. వాళ్ళు
రోజు నీ ఇంటిలో నీ దగ్గర ప్రార్థన చేస్తాడు. ఈ యజమానుడు ప్రార్థన చేస్తాడు. నేను తీసుకెళ్ళి దేవునికి చెప్తాను. దేవుడు జవాబు ఇస్తే మళ్ళీ తిరిగి తీసుకొచ్చి యజమానికి నేను చెప్పాలని వారు కాచుకొని ఉంటారట. మరి నీ జీవితంలో నీకు అలాంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నావా? ఇక్కడ దేవుని యొక్క దూత ఇక్కడ కొన్నేళ్ళకి చెప్తున్నాడు, అడ్రస్ చెప్పి పంపించినాడు. రండి కొంచెం ముందుకెళ్దాం. 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, అతడు సముద్రపు ధరినున్న సీమోనను ఒక చర్మకారుని ఎంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. ఆ విధంగా 24వ వచనానికి వస్తే, మరునాడు వారు కైసరియలో ప్రవేశించరి. అప్పుడు కొన్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. కొన్నేలు ఏం చేశాడండి? దేవుని యొక్క దూత ఆ విధంగా అడ్రస్ చెప్పిన వెంటనే భక్తిపరులైన తన దగ్గర ఉన్న సేవకులను మాత్రమే పంపించాడు. ఎవరు భక్తిపరులో వాళ్ళని పిలిచి ఆ యొక్క సీమోను పేతురు దగ్గరికి పంపించి అక్కడ నుంచి మరి వారి దగ్గరికి తీసుకొని వస్తారు, ఇటలీ పట్టణానికి తీసుకొని వస్తారు. వాళ్ళు తెచ్చే లోపల కొన్నేళ్ళు ఏం చేశాడో తెలుసా? వాళ్ళ యొక్క ముఖ్య స్నేహితుల్ని, వాళ్ళ బంధువులని అందరినీ పిలిపించుకొని ఇల్లంతా ప్యాక్ చేసి పెట్టేశాడు. ఎందుకు? నేనే కాదు వాక్యం వినాల్సింది, నేనే కాదు దేవుని దగ్గర మేలు పొందవలసినది, అందరూ నా బంధుమిత్రులు, నా చుట్టుపక్కల వారు అందరూ కూడా దేవుని యొక్క మేలు పొందాలి, దేవుని యొక్క వాక్యం వినాలి, వారు రక్షణ పొందాలి. ఎంత మంచి హృదయం అండి! చాలా మంది కాటేజ్ ప్రేయర్స్ పెట్టుకుంటారు కానీ ప్రక్కన వారు కూడా పిలవరండి. పక్కన వాళ్ళని పిలవటానికి భయపడతారు. దేవుని యొక్క వాక్యం వినిపించాలి అనేటువంటి ఆతృత, తపన, వారు నరకానికి పోతున్నారు అనేటువంటి సెన్స్ మనకు వస్తే గనే వాళ్ళు పిలిపించి ఏదో ఒక రీతిగా సేవకులను పిలిపించి మరి కుటుంబ ప్రార్థనగా ఒక కాటేజ్ ప్రేయర్గా పెట్టుకొని వాక్యం వినిపిస్తారు. అయితే చాలా మంది ఆ విధంగా లేరండి. నా కుటుంబమే దీవించబడాలి, నా కుటుంబంలో సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులను పిలుచుకుంటారు, సంఘంలో పెట్టుకుంటారు, వాళ్ళకే అన్ని చేస్తుంటారు. కానీ ఏ రోజు కానీ నువ్వు ప్రక్కన వారు కానీ పొరుగు వారిని కానీ నీ బంధువులు కానీ నీ స్నేహితులు కానీ పిలిపించుకొని వారికి కూడా వాక్యం వినిపించాలి అనేటువంటి తపన నీకున్నదా? ఆ తపన నీకున్నదా? మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పరిచర్య మేము చేస్తాం. అనేక సార్లు మేము అనేక మందిని, మరి ముఖ్యంగా పేదవారిని, మరి ముఖ్యంగా ఎవరికైతే స్వార్థ లేదో వాళ్ళందరినీ పిలిపించి వారికి అనేక సార్లు వాళ్ళ ప్రార్థన వాక్యమును వినిపించి మరి ఆ దినం భోజనం పెట్టి వారికి ఏదైనా ఇవ్వాల్సి ఉంటే వారికి ఇచ్చి పంపించేటువంటి వారు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి అనేక మంది రక్షణలోకి కూడా వచ్చారు. నీ జీవితంలో అలాంటి ఆశ ఉండాలి. నీ కుటుంబమే కాదు, కుటుంబ ప్రార్థనే కాదు, బంధుమిత్రులతో సంఘ ప్రార్థన కలిసి ఉండాలి, సంఘముతో అటాచ్మెంట్ ఉండాలి. అలాగే బంధువులను స్నేహితులను పిలిపించుకొని అక్కడ నువ్వు ప్రార్థన పెట్టించుకోవాలి. ఆ విధంగా చేసినప్పుడు ఏమవుతుందండి? వాళ్ళకు కూడా వాక్యం వినపడినప్పుడు వాళ్ళు కూడా రక్షణలోనికి వచ్చేటువంటి వారికి అవకాశం నువ్వు కల్పిస్తున్నావా? ఆ అవకాశాన్ని నువ్వు కల్పిస్తున్నావా? అనేకుల రక్షణ కార్యము జరగటానికి, అనేకులు దేవుని యొక్క మార్గమును తెలుసుకోవటానికి ఆ అవకాశాన్ని వాళ్ళకి ఇస్తున్నావా? నీ బంధువులు ఎంతమంది లేరు, రక్షణ లేని వారు ఎంతమంది లేరు? వాళ్ళు ఒక అకేషన్గా పిలిపించి సేవకులను పిలిపించి వాక్యం చెప్పించవచ్చు కదా. వాక్యము ద్వారా వాళ్ళతో మాట్లాడతాడు కదా పరిశుద్ధ ఆత్మదేవుడు. అలాంటి అవకాశాలు నువ్వు ఎందుకు తీసుకోకూడదు? కొన్నేళ్ళు ఆ విధంగా తీసుకున్నాడు. కొన్నేళ్ళు ఆ విధంగా తీసుకొని వాక్యం వినిపించాడండి. చూద్దారండి, అక్కడ 44వ వచనం చూసినట్లయితే పేతురు వస్తాడు. పేతురు వచ్చి అక్కడ దైవజనుడు వాక్యము చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే చూడండి, అక్కడ ఏమవుతుందో, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ వచ్చినటువంటి అన్ని జనాంగం, దేవుణ్ణి ఎరగినటువంటి వారు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ బంధువులు అందరి మీదకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడండి. ఎంత చక్కని అవకాశం కొన్నేళ్ళు ఇచ్చాడు చూడండి. నీ ఇంటిలో ఇలాంటి అవకాశం ఉందా? అనేకులు నీ ఇంటికి వచ్చి రక్షణ పొందేటువంటి అవకాశాన్ని నువ్వు ఇస్తున్నావా? అలాంటి గృహముగా నీ గృహము ఉన్నదా? అనేకులను పిలిపించి, దైవజనులను పిలిపించి దేవుని యొక్క స్వార్థ చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారందరి మీదకి ఏమవుతుందండి? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు పాపం గురించి, నీతిని గురించి ఒప్పింప చేస్తాడు. ఆయనకు ఒప్పుదల వస్తుంది హృదయంలో. నేను పాపిని అనేటువంటి ఒప్పుదల, వాక్యము విన్నప్పుడు అలాంటి ఒప్పుదల వస్తుంది. అలాంటి ఒప్పుదల వచ్చినప్పుడు పాపమును ఒప్పుకునేటువంటి వారిగా ఉంటారు. పాపమును ఒప్పుకుంటే ఏమొస్తుందండి? రక్షణ, గొప్ప రక్షణ. దేవుని దగ్గరికి, పరలోక రాజ్యమునకు వాళ్ళు వారసులు అవుతారు. దానికి కదా నిన్ను ఏర్పాటు చేసుకుంది.
దానికి కదా నిన్ను రక్షణలోనికి నడిపించింది. కొన్నేళ్ళు ఆ విధంగా చేసాడండి. నువ్వు ఇంటి యజమానుడిగా రక్షణ పొందిన నువ్వేమి చేస్తున్నావు? ఎప్పుడు బయట తిరుగుతున్నావా? బయట పోయి బయట ఫ్రెండ్స్‌తో కలిసొచ్చి ఏదేదో చేసుకొనొచ్చి, త్రాగి వచ్చి ఇంట్లో నమ్మదలేనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా? కుటుంబంలో ఆరాధన లేదు, కుటుంబ ప్రార్థన లేదు, కుటుంబంలో ఏమాత్రము కూడా సమాధానము లేనటువంటి స్థితిలో నీవు కుటుంబాన్ని ఉంచుతున్నావా? లేకపోతే నీవే కాదు, నీ కుటుంబమే కాదు, అనేకులు నీ ద్వారా రక్షణ పొందేటువంటి కుటుంబంగా నీ కుటుంబాన్ని ఉంచుతున్నావా? ఒకసారి పరీక్షించుకుంటావా? దేవుడు నీతోనే మాట్లాడు. ఎన్ని అవకాశాలు దేవుడు నీకు ఇస్తున్నాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా నువ్వు ఇంకా సరి చేసుకోలేవా? దేవుడు మాట్లాడుతుండగా ఈ దినము సరి చేసుకోవాల్సిందిగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎంతో ప్లీజింగ్గా అడుగుతూ ఉన్నారు. ఒకసారి మనము యెహోషువని మనం చూసినట్లయితే యెహోషువ ఏం చేశాడండి? నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించేదను అంటున్నాడు. రండి యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచినడలా మీరు ఎవరిని సేవించెదరో, మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అంటున్నాడు. యెహోవాను సేవించే మనస్సు నీకున్నదా? దేవునినే అంటి పెట్టుకునే జీవితం నీకున్నదా? ఒకవేళ నీ బంధుమిత్రులు నిన్ను వెలవేశారా? బంధుమిత్రులు నువ్వు ఎవరినో దేవుణ్ణి నమ్ముకున్నావు, ఒకవేళ నిన్ను నిందిస్తూ ఉన్నారా? అలా నిందించిన దేవుణ్ణి వదలక నువ్వు ఉంటే డబుల్ బ్లెస్సింగ్ మనకు వస్తుంది, నీకు వస్తుంది. ఇక్కడ యెహోషువ చెప్తున్నాడు, మీరు ఎవరిని కొలిసినా, ఎవరిని ఏమి మీరు ఎలా పోయినా నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. కొన్నేలి సాక్ష్యం, యెహోషువ లాంటి సాక్ష్యం కలిగి ఉండాలంటే నిజంగా అయా నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలి. నోవాహును చూసినట్లయితే నోవాహు ఏం చేశాడండి? అతను పురుషుడే కదా, అతను చెప్పిన మాట కుటుంబం అంతా వింటూ ఉంది. కొన్నేళ్ళు చెప్పిన మాట కుటుంబం అంతా లోబడింది. ప్రార్థన కూర్చుందాం, అందరం కూర్చుందాం, అందరూ కూర్చొని అక్కడ ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నారు. నోవాహు కూడా తన భార్య బిడ్డలు అందరూ కూడా ఓడలోనికి వాళ్ళు ఎక్కారు అని అంటే 8 మంది ఎక్కారు. మిగతా వారంతా అక్కడ ఉన్న అంత జల ప్రళయంతో మొత్తం తుడిచివేసినట్టుగా మనం చూస్తాం. అయితే 8 మంది ఎట్లా బ్రతికారు అనంటే నోవాహు యజమానుడిగా తన కుటుంబాన్ని ఆ విధంగా దేవునికి లోబర్చినటువంటి వాడిగా ఉన్నాడు. నీ జీవితంలో నువ్వేం చేస్తున్నావు? మార్తా మరియలు మనం చూసినట్లయితే వారి ఇంటికి దేవుడు వస్తున్నప్పుడు లాజరు ఎస్కేప్ అయిపోతూ ఉండేవాడు. అయితే ఎప్పుడైతే లాజరు సమాధిలోనికి పోయాడో అప్పుడు సమాధిలోనికి వెళ్ళిన తర్వాత అప్పుడు బుద్ధి వచ్చి ఇప్పుడు లాజరు కూడా యేసు ప్రభు వచ్చినప్పుడు లాజరు కూడా కుటుంబంలో కుటుంబ ప్రార్థనగా దేవుడు వచ్చినప్పుడు దేవుని యొక్క మాటలు వినటానికి కూర్చునేటువంటి వారుగా. నీ కుటుంబంలో ఎవరైనా బిడ్డ ప్రక్కకి తప్పిపోతే, కుటుంబ ప్రార్థనలో లేకుండా వెళ్ళిపోతే వాడంతేలే, ఆమెంతేలే కూర్చోదులే, ఆయనంతేలే కూర్చోదులే అని నేను నిర్లక్ష్యం చేస్తున్నావా? నిర్లక్ష్యము చేస్తే సమాధి వరకు పోవాల్సి వస్తుంది. అప్పుడు అద్భుతం జరిగింది, అంత విశ్వాసం ఉందా నీకు? అద్భుతం జరిగే అంత విశ్వాసం ఉన్నదా? నరకానికి వెళ్తారు వాళ్ళు. కనుక అందరినీ సమకూర్చుకొని కుటుంబ ప్రార్థన చేయవలసిన బాధ్యత యజమానుడిగా నీకున్నది. కుటుంబంలో నెమ్మది సమాధానము కలుగ చేసిన బాధ్యత నీకున్నది. కుటుంబాన్ని దేవుని వైపు నడిపించవలసిన బాధ్యత ఒక యజమానుడిగా నీకున్నది. నోవాహు నెరవేర్చాడు, జకర్యా చేశాడు, కొన్నేలి చేశాడు. ఇక్కడ మనము చూస్తే వీళ్ళందరూ కూడా పురుషులే. వీళ్ళందరూ చేయగలిగినప్పుడు నువ్వెందుకు చేయలేవు? నీవు కూడా పురుషుడివి కదా, నీకు కూడా అధికారం ఉంది కదా, దేవుడు నిన్ను ఆ స్త్రీకి శిరస్సుగా పెట్టాడు కదా, మరి నువ్వెందుకు చేయలేవు? అయ్యా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. వీరు చేసినట్టుగా ప్రార్థన జీవితం కలిగి ఉండు, డబుల్ బ్లెస్సింగ్ నీకు వస్తుంది, డబుల్ ఆశీర్వాదము దేవుడు నీకు ఇస్తాడు. ఆశీర్వాదంతో నీ కుటుంబం ఉండాలని నేను నీకోసమే ప్రార్థన చేస్తాను.